హాయ్ ఫ్రెండ్స్, DBMS ల్యాబ్లోనే కాంపౌండ్ క్వైరీస్ ఎలా రాయాలి అని మన ఫ్రెండ్స్ అడిగి ఉన్నారు. దానికోసం ఒక చిన్న వీడియో ఇలా పెడుతున్నాను. దీనికోసం నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లే నా లక్కీ నెంబర్ అయిన సైకిల్ 3కి వెళ్ళాను. అందులో 10th క్వైరీ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నాకేం కావాలి చూడండి. 10th క్వైరీలో AIDs ఆఫ్ ఆల్ ఫ్లైట్స్, అవి కూడా నాన్ స్టాప్ ఫ్లైట్స్ ఫ్రమ్ బోన్ టు చెన్నై. బోన్ నుంచి చెన్నైకి వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ల యొక్క AID కావాలి. ఈ రెండు టేబుల్స్ నుంచి నేను క్వైరీ వాల్యూని బయటికి తీసుకురావాలి. సో ఈ రెండింటికి నేను లింక్ అనేది ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లింక్ ప్లేస్ చేయడానికి నాకు ఇంకో టేబుల్ అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ లింక్ ప్లేస్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫ్లైట్లో డెస్టినేషన్ పక్కనే డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆరిజిన్కి డెస్టినేషన్కి, అంటే స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి ఎండ్ అయిన ప్రదేశానికి మధ్యలో ఉండే దూరమే ఇదన్నమాట. ఓకే కదా. ఈ దూరము క్రూజింగ్ రేంజ్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లో క్రూజింగ్ రేంజ్ ఉంది. క్రూజింగ్ రేంజ్ అంటే ఏంటంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది అనే డీటెయిల్ అనమాట. సో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక ఈ డిస్టెన్స్ కంటే, ఇక్కడ ఉండే ఫ్లైట్స్లో ఉండే డిస్టెన్స్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు అది ట్రావెల్ చేసినట్టే కదా. కాబట్టి ఈ రెండింటి మధ్యలో నేను లింక్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో దానికోసం నాకు కావాల్సింది ఏంటి? బస్ నేను బయటికి తీసుకురావాల్సింది ఏంటి? ఫ్లైట్స్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క AID. సో ఇంతకుముందులాగే నేను ఇది ఓపెన్ చేశాను. సెలెక్ట్, నాకేం కావాలి? A.AID ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి కావాలి? ఎయిర్ క్రాఫ్ట్ A, అంతే కదండి. ఎయిర్ క్రాఫ్ట్ A అనే టేబుల్ నుంచి కావాలి. వేర్, ఎప్పుడైతే దాని యొక్క క్రూయిజింగ్ రేంజ్, ఒక్కసారి స్పెల్లింగ్ చెక్ చేద్దాం, ఎందుకంటే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్తో మనకి క్వైరీ వాల్యూ రాదన్నమాట. క్రూజింగ్ రేంజ్. ఓకే, సరిపోయింది. ఈ క్రూజింగ్ రేంజ్ గ్రేటర్గా ఉండాలి. దేనికంటే గ్రేటర్గా ఉండాలి? మనం ఏదైతే కావాలనుకుంటున్నామో డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ కంటే ఎక్కువగా ఉండాలి. సో సెలెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి? ఫ్లైట్స్ నుంచి డిస్టెన్స్ తీసుకొస్తున్నాను. ఫ్లైట్స్ ఓకే సరే. ఫ్లైట్స్ నుంచి డిస్టెన్స్ని బయటికి తీసుకొస్తున్నాను. వేర్, అది కూడా ఎలా తీసుకొస్తున్నాను? ఒక నిమిషం. ఫ్లైట్స్ అనే దానికి F అని పేరు చేద్దాం. ఇక్కడ ఫ్లైట్స్కి F అని పేరు ఇచ్చేసేసినట్లయితే F.distance వేర్ F.origin ఈజ్ ఈక్వల్ టు లాస్ ఏంజల్స్ నుంచి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ L క్యాపిటల్లో ఉండాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ దీంట్లో ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్లో పెట్టాను కాబట్టి. లాస్ ఏంజల్స్ అండ్ F.డెస్టినేషన్ కూడా ఎలా ఉండాలి? ఏం తీసుకుందాం? డెస్టినేషన్ టోక్యో బాగుంది కదా. ఇక్కడ ఉండే లిస్ట్లో వచ్చేటప్పటికి టోక్యో అనే పేరు బాగుంది, జపాన్కి సంబంధించింది. అదొకటి పెడదాం. సో టోక్యో పెట్టేశాను. క్వైరీ ఎండ్ అయిపోయింది. సెలెక్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను చేయాల్సిన పని డేటాబేస్లో వేసి బయటికి తీసుకురా. చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. కాపీ చేశాను, రన్ కొట్టాను. ఇమ్మీడియట్గా నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ అనేది అర్థమైంది కదా. సింపుల్, ఏం లేదండి. ఇక్కడ రైట్ పారాంథసిస్ నేను క్లోజ్ చేయలేదు. సో ఇప్పుడు రన్ చేయగానే నాకు ఇమ్మీడియట్గా 5 రిజల్ట్స్ వచ్చేసినాయి అనమాట. ఇలా కాంపౌండ్ క్వైరీస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం అడగండి, ప్లేస్ చేస్తాను.